వ్యాపారంలో కిటుకు. శంకరయ్య బట్టలు కొనడానికి బజారుకి వెళ్ళాడు. తాను అలవాటుగా కొనే కొండయ్య కొట్టు మూసేసి ఉండడంతో పక్కనే ఉన్న సుబ్బయ్య దుకాణం వైపు నడిచాడు. శంకరయ్య తనకు కావలసిన బట్టలు తీసుకున్నాడు. విడివిడిగా వాటి ధరలను అడిగాడు. సుబ్బయ్య శెట్టి అందరికీ చెప్పిన ధరలే చెప్పాడు. శంకరయ్య ఒక్కోదానికి గీసి గీసి బేరమాడాడు. సుబ్బయ్య ఇక ఏమాత్రం తగ్గించడని దాకా బేరమాడి వాటి ధరలన్నీ లెక్క కట్టి పైకి చెల్లించాడు. సుబ్బయ్యకు శంకరయ్య కొన్న బట్టల మీద పెద్దగా లాభం రాకపోయినా కొత్త ఖాతా గనక సరిపెట్టుకున్నాడు. శంకరయ్యకు ఉన్న బట్టలను చూసి వాటి ధరలను తెలుసుకున్న భార్యా పిల్లలు, ఇరుగు పొరుగువారు బట్టలు చాలా నాణ్యమైనవి, ధరలు కూడా చాలా చౌక అన్నారు. శంకరయ్య పొంగిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత శంకరయ్యకు మళ్ళీ బట్టలు తీయాల్సిన అవసరం వచ్చింది. తాను అలవాటుగా కొనే కొండయ్య అంగడి తెరిచి ఉన్నా అక్కడికి వెళ్లకుండా సుబ్బయ్య కొట్టుకే వెళ్ళాడు. ఈసారి శంకరయ్య బేరమాడి సుబ్బయ్య చెప్పిన ధరల్లో సగానికి సగం తగ్గించి అడిగాడు. సుబ్బయ్య దాందేముంది,